జానీ బాయ్, జానీ బాయ్. నువ్వు నా దావూద్ ఇబ్రహీం అనుకుని నీ ముట్టు చుట్టూ తిరుగుతున్నా. కానీ ఏం చేశావు? ఏం పీకావు? దొరకపోతే నేనేం చేస్తాను? ఇంత మెజారిటీతో గెలిచానయ్యా. ఏంటి లాభం? సుఖం లేదు, సంతోషం లేదు. ఆ కైలాష్ గారి గుర్తొచ్చినప్పుడల్లా గుండె బ్యాట్లో జారిపోతుందయ్యా, బ్యాట్ కింద జారిపోతుందయ్యా. ఏమయ్యా, రేపే నాకు మినిస్టర్ ఇవ్వబోతున్నారంట. ఆనందం లేదు. చూడవయ్యా, చూడు, స్లీప్లెస్, హోప్లెస్. ఏమయ్యా, ఏదైనా టీవీ ఛానల్ పెడతామంటే ఉడుకు వచ్చేస్తుంది. ఇంకా సేపట్లో నా గురించి చెప్తారేమో, ఆల్రెడీ చెప్తున్నారేమో, చెప్పేశారేమో. టెన్షన్ అయ్యా, కారుతుందయ్యా, చెమట కాదు. నువ్వు బయలుదేరు, నేను చూసుకుంటా. కొంచెం ఓట్కా తాగి పడుకో. అది కాదయ్యా, ఓట్కా ఏంటి ఇప్పుడు? బాటిల్ ఉందా లేదా? అది చిన్న మ్యాటర్ అన్నా. చిన్న మ్యాటరా? నీ మినిస్ట్రీ పోతే చిన్న మ్యాటరా? నిన్ను బొక్కలో తోస్తే చిన్న మ్యాటరా? నీ పార్టీ పరువు పోతే చిన్న మ్యాటరా? అది కాదురా మగడా, నా మాట విను. మాట నా కోసం వండుతురా కొడతావు. ఓట్కా నన్ను కొట్టు, నా నడ్డి మీద కొట్టు, కొట్టవయ్యా. అప్పుడు కానీ బుద్ధి రాదు నాకు. ఐల్ హ్యాండిల్ ఇట్. అలా సీరియస్గా చూడకండి సార్, నేను కూడా ఆల్మోస్ట్ డిపార్ట్మెంటే. నన్నే కొడతావరా? మెడకి ఇలాంటి పట్టి అమ్ముతారని కూడా తెలియదురా నాకు. అలా పగబెట్టకండి సార్, రాత్రంతా మీ దోలు తీసేసుకున్నారు కదా. ఒకసారి కమిషనర్ గారు ఫోన్ చేయండి, నేను ఆయన బాగా తెలుసు. ఫోనా గాడిది గుడ్డ. నిన్నివాళ లాకప్ డచ్ చేయకపోతే నన్ను అడగరా. అబ్బా, ఎవరు కావాలి? ఇతనే. ఏంటి టిఫినా? నాకే? అయ్యి బాబు థ్యాంక్స్. అది సరిగానే ఒకసారి కమిషనర్ గారు ఫోన్ చేయి. ఇడో దొబ్బెత్తనాడు. ఇదిగో చోటు గడు జైల్లో ఉన్నాడని చెప్పు. నెంబర్ నోట్ చేసుకో. 99889944. ఫోన్లేవా, ఆడు మనోడే, వదిలేసి. ఇది తగ్గడానికి 10 రోజులు పడుతుందని డాక్టర్ చెప్పాడు సార్. కనీసం ఈ 10 రోజులైనా వాడిని ఇక్కడ ఉండండి సార్, ప్లీజ్. ఏయ్ చిచి చిచి. ఓకే సార్. నమస్తే సార్. మన ఎస్ఐ గారికి టంగ్ బ్యాడ్ అండి. ముసలిని తిడతారంటే తట్టుకోలేక కొట్టేశాను. మన డిపార్ట్మెంట్ వాళ్ళే ఇలా బిహేవ్ చేస్తే ఎలా సార్? ఆ టాపిక్ వదిలే. లైఫ్ సెటిల్ అయిపోయే పని ఏదైనా ఉందా అని అడిగావు, గుర్తుందా? ఉంది సార్. ఆ కైలాష్ గారిని పట్టుకో, నీకెంత కావాలంటే అంత తీసుకో. ఓకే సార్. ఇదిగో వాటి డీటెయిల్స్. నువ్వు నన్ను చాలా లవ్ చేస్తున్నావు, ఆ విషయం నీకు అర్థం కావట్లేదు. అదేం లేదు. మరి ఎందుకు ఏడుస్తున్నావు? నేను సినిమాలు చూసి కూడా ఏడుస్తాను. ఇదంతా నిజం అనుకుని నువ్వేం ఫీల్ అవ్వకు. ఓ అలా కూడా ఎడుతాను. ఈ రోజు డ్రైడే అంట, మందు దొరకదంట, ఎవడు తాగకూడదంట. నా పరిస్థితి ఏంటి? ఒరే ఎలా బాటిల్ తెస్తాను, నువ్వు ఎతకరా ప్లీజ్ రా. చూడు, జాగ్రత్త, ఇంటికెళ్ళి కాపడం పెట్టుకో. ఎవడు పెడతాడు? దా నువ్వు రా, నువ్వు వచ్చి పెడితే కింద. ఆటో, దా బంగారం. నువ్వు వెళ్ళు. పోనీ. మీరెలా వెళ్తారు? మేము వచ్చేస్తాము. లేరా లేరా, అన్నం తిందాం. పొద్దున్న 7 గంటలు తాగాడు. ఏ అర్ధరాత్రి లేసి ఆగలన్నావో చంపేతాను. ఏంటి వీరా ఎలా వచ్చావు? నీకోసం అన్నం తీసుకొచ్చాం బాబు. నా కోసం ఎందుకుండే అమ్మా? మేము అన్నం తినబోతుంటే నువ్వు గుర్తుకొచ్చావయ్యా. మా కోసం ఇంత చేసావు, అనవసరంగా పోలీసులతో దెబ్బలు కూడా తిన్నావు. మేము ఇంతకన్నా ఏం ఇచ్చుకోలేమయ్యా. సరే రండి. పర్లేదు బాబు. నేను ఇక్కడ ఉంటాను, ఎవరు చెప్పారు? ఆ అమ్మాయి చెప్పింది. ఓ గిటార్ టీచర్ కింద ఏం చేస్తున్నారు? పైకి రండి. రండి టీచర్ రండి. ఎవరెతను? నా రూమ్మేట్. రూమ్మేటా? ఓ, నేను ఇంకా క్లాస్మేట్ అనుకున్నాను. నాకు తెలిసి ఇంతవరకు ఎవరు నాకు ఇలా క్యారేజ్ తీసుకురాలేదు, ఇలా దగ్గరుండి వడ్డించలేదు. వంకాయ వడ్డించిన. ఇదేంటి బాబు, అద్దాలు ఇలా పగిలిపోయాయి? ఈ మధ్యన కొంతమంది నన్ను చంపేద్దామని ట్రై చేశారులేండి, ఆ అద్దాల వల్లే బతికాను. పెరిగేసేనా? వేసే కష్టపడి కూరలు చేస్తే పెరిగేసేస్తానంట. తిన్నావా?
పర్లేదు బాబు. వస్తాం బాబు. బాయ్. బాయ్. షూటు ఎవరాళ్ళు? వేరే అని మనకు తెలిసిన వాళ్ళే. సంబంధం లేనోళ్ళు, ఏ సంబంధం లేనోళ్ళు నీకు క్యారేజ్లు తెస్తున్నారేంట్రా? చూడుగా, నీకు ఇంతగా ముందే చెప్పాను కదా, దేవుడు మనందరితో కబడ్డీ ఆడతాడు. కబడ్డీయే కాదు, చదరంగం ఆడిస్తాడు. చై చక్క వాడికి చాలా గేమ్స్ వచ్చు. చై చక్క వాడికి చాలా గేమ్స్ వచ్చు. బ్రహ్మాజీ ఆ పేపర్ ఇవ్వు. ఇదిగో సిగరెట్. బ్రహ్మాజీ, 24 hours నన్ను ఇంత బాగా చూసుకుంటున్నావు కదా, నీ గోలేంటి? గోలేముంది, ఇలా నీ దగ్గర పని చేయడమే. అది గోలా? అంతే. నా దగ్గర పనిచేయడమే నీ గోల్ అయితే నువ్వు నాకు వేస్ట్. బ్రహ్మాజీ, నాకు ఎలా ఉండాలంటే వీలు దొరికితే నన్ను కాల్చి పడేసి నా సీట్లో కూర్చోవాలి. ఇది నీ టార్గెట్ అయితే ఐ రియలీ అప్రిషియేట్ యూ. నేను అలాగే వచ్చాను. అంతేగాని ఈ సిగరెట్లు, పేపర్లు ఇవి నీ గోల్ అయితే నిన్ను షూట్ చేసి పడేస్తా. ఎరా, మీ గోల్ ఏంటి? ఎవడికి టైం దొరికినా నన్ను వేసేయాలి. పట్రాతి కైలాష్ గారు వచ్చాడు, పగడో. तुम लोग उस तरफ जाओ, जाओ। నేను రవి. రే, నువ్వేంట్రా మధ్యలో? మళ్ళీ ఎవరిని చంపేస్తున్నారా? ఎవడు లేడే అక్కడ? నేను నిన్ను కలవడానికి వచ్చా. ఆ కైలాష్ గారి గురించి మాట్లాడాలి. నీకెంతకంటే మంచి టైం దొరకలేదా? ఆడిని కాదు, ముందు నిన్ను కాల్చా. బ్రహ్మాజీ, బుల్లెట్ కిదర్, బుల్లెట్ కిదర్. అలా సడన్ గా కాల్ చేసేవేంట్రా? బుల్లెట్స్ లేవు కాబట్టి ఓకే, ఉంటే గొడవ వదిలిపోయేది. కొట్టేసుకుందాం అంటే రెడీ. నేను వచ్చింది కైలాష్ గురించి. ఆడి జిరాక్స్ కాపీ నా దగ్గరకు వచ్చింది. రే, నీకు మెంటలారా? నీకు సగం తెలుసు, సగం తెలీదు. అవును, ఆ విషయం నాకు తెలుసు. నిన్ను కొన్ని అడుగుదామని వచ్చాను, కొన్ని తెలిసే. ఆ కైలాష్ గారు నీకు ఎంత అవసరం ఇంకా బాగా అర్థమైంది. అర్థమైంది. దమ్ముంటే ఆ కైలాష్ గారిని పట్టుకో. పట్టుకోండిరా, పట్టుకునేదే నేను. వాడు తోక పట్టుకు లాగుతా, నువ్వు వస్తావు, నిన్ను వేస్తా. చూడు, నువ్వు ఎప్పుడు చచ్చినా అది నా చేతిలోనే. నాది కూడా సేమ్ డైలాగ్. మళ్ళీ నన్ను వదిలేస్తున్నావు ఏంటి? వాడిని ఫ్రీగా వదిలేస్తే ఖచ్చితంగా కైలాష్ గారిని పట్టుకుంటా. నాకు నీ మీద కంటే వాడి మీదే నమ్మకం ఎక్కువ. నువ్వేం చేస్తావు? బుల్లెట్స్ అంటే ఇట్టా ఇట్టా ఇట్టా. ఏంటి నవ్వుతున్నావు? అది కాదు బ్రహ్మాజీ, నేను నిన్ను చంపేస్తాను అంటే నాది కూడా సేమ్ డైలాగ్ అంటాడేంటి? ఐ లైక్ ఇట్. ఆటోబత్ గారు, ఆ రోజు కర్ర నేను కిస్ ఇచ్చా.
ఇంటికి రానని ఇంట్లో ఫోన్ చేస్తున్నట్టుంది. హలో, ఇక్కడ మార్కెట్లో ఒకడు చాలా దారుణంగా ఏడిపిస్తున్నాడు. ఏం చేశాడు? బయట పట్టుకుని లాగాడు. ఆ? కన్ను కొట్టి బుగ్గ గిల్లేశాడు. పక్కనే పోలీస్ స్టేషన్ లేదా? ఉంది బాబు. అక్కడికి వెళ్తే నీ నంబర్ ఇచ్చారు. ఓ అలాగా, ఉండు వచ్చేస్తున్నాను. నువ్వు వచ్చేదాకా వాడిని మేనేజ్ చేస్తానే. సూపర్ ఫిగర్ దొరికిందా? రూమ్ తీసుకొని వస్తున్నా. రూమ్ మొత్తం క్లీన్ చేసి అబ్బా స్ప్రే వేసి పెట్టరా. వచ్చేస్తా. 5-6 హెల్మెట్లు రెడీ చేసి పెట్టరా. మమ్మీ అట్లకాయ నీకు నా దెబ్బ రుచి చూపిస్తా. షాంపిలు తమ్ముడు ఈ టైంలో నన్ను నర్స్ చేయకు. సూపర్ ఫిగర్ ఆఫర్ ఇచ్చింది. ఒక్క 2 hours మమ్మల్ని ఇద్దరిని సోలోగా వదిలే. ఆ తర్వాత వచ్చి నేనే లొంగిపోతాను. ప్రామిస్. లొంగిపోతావా? నా లవర్ మీద छोटू इस कमीने कुत्ते को मत छोड़ना मार डालो మీ మళ్ళీ ఏడిపిస్తావరా? చంపేయండి. పొట్లకైతే కొడతావరా? వంకాయతో కొడతావా? కమీనే కుత్తే. ఉండయ్యా ఈ సంగతి నేను చూసుకుంటాను. పిల్లలు నడిపిస్తారా సచ్చుడా? చాలా థ్యాంక్స్ చోటు. 4 రోజుల నుంచి వీడి టార్చర్ భరించలేకపోతున్నాను. నెల ఫోన్లు చేసి చంపేస్తున్నాడు. నాకెందుకు చెప్పలేదు? నీకున్న టెన్షన్ కి ఇవన్నీ చెప్పడం ఎందుకని? నువ్వు ఎప్పుడు అలా ఫీల్ అవ్వకు, నేను ఉన్నాను కదా. నేను వచ్చేంత వరకు ఇంటికి కుమ్మేయండి. రా రూమ్కి వెళ్దాం. నో రూమ్ ప్లాన్ చేసింది నేను రా. వెయ్యరయ్యా. నేనెవరు తెలుసా? పేరు గుర్తులేదు కానీ ఎక్కడో చూసినట్టుంది బాబు. చిదంబరం. మనమందరం కలిసి ఉండేవాళ్ళం జమానాలో. నీకు 2 పిల్లలు కదా? ఏం చేస్తున్నారు? పెద్దోడు మాతోటే ఉన్నాడు. చిన్నోడిని చిన్నప్పుడు ఎత్తుకుపోయారు. అడ్డే అప్పటి నుంచి దొరకలేదా అయితే? లేదు బాబు, అది నేను వాడిని తలుచుకుని ఆడవని రోజు అంటూ ఉండదు. పాపం. అయితే ఇక్కడే ఉంటున్నావా? అవును, ఆ దేవుడిని నమ్ముకుని బతుకుతున్నాం. జై హనుమాన్, జై హనుమాన్. ఇన్నాళ్ళ నుంచి ఈ దేవుణ్ణి మొక్కుకుని బ్రతుకుతున్నావు. ఏం చేశాడు దేవుడు? దేవుడు చేసే మేలు ఒకటే. పేదవాడికి ఉన్న ఒక కావుని పోగొట్టేసి మళ్ళీ అది దొరికేలా చేస్తాడు. ఈ రోజు సనత్ నగర్ లో జరిగిన కాల్పుల్లో ఒక వ్యక్తి మరణించాడు. అతని గురించి వివరాలు తెలియజేయడానికి పోలీసులు నిరాకరిస్తున్నారు. హతుడు పోలీస్ ఇన్ఫార్మర్ అయి ఉండొచ్చని అందరూ భావిస్తున్నారు. కెమెరామెన్ గణేష్ తో నిహారిక, ఐ న్యూస్. सोचा लेकिन कुछ भी नहीं हुआ यार. मेरे को मालूम. ఇక్కడ చోటు అని ఉండాలి. మీరేమైనా చూసారా? ఇందాక ఆ గలీలో చూశాను. नाम क्या है? हाँ? इधर आ. रुक जा. నలుగురు కలిసి ఎత్తుకుపోతే ఏంటి నీ పరిస్థితి? అసలు ఎందుకు వచ్చేవి అర్ధరాత్రి బయటికి? ఐ లవ్ యూ. ఏంటి? సాలే, నువ్వంటే ప్రేమ ఉండి టీవీలో ఎవడో చచ్చింది చూసి నువ్వేమో అనుకుని నువ్వు ఫోన్ ఎత్తకపోయేసరికి అర్ధరాత్రి పూట నీకోసం సందులు గల్లలు తిరుగుతుంటే వీళ్ళంట పడ్డారు. వీళ్ళని కొట్టడం మానేసి నన్ను కొడతావేంట్రా? నవ్వుతావేంటి? కొట్టు. చాలా థ్యాంక్స్ బాస్. మీరు ఇంత టెన్షన్ పెట్టకపోతే ఇది ఐ లవ్ యూ చెప్పేది కాదు. ఏదో చిన్న లవ్ మ్యాటర్. మీరు లైన్ చేయండి చల్రే. ఇప్పుడు చెప్పు, ఇంతకేమన్నా ఒకసారి చెప్పే. ఏంటి ఏమైంది?
ఫస్ట్ టైం నువ్వు ఐ లవ్ యూ చెప్తుంటే ఏడుపు వచ్చేస్తుంది. నాకెవరు లేరు. నువ్వు లవ్ చేస్తున్నావు అని చెప్పుకోవడానికి కూడా నాకెవరు లేరు. ఇలాంటి కండిషన్లో నువ్వు ఆ మాట అంటే ఏడుపు రాదా? ఊరుకో, మగాళ్ళు ఏడిస్తే బాగుండదు. ఎందుకు బాగోదు? బాగానే ఉంటుంది. ఏడ్చే మగాళ్ళని నమ్మకూడదని చెప్తారు. ఎవడు చెప్పాడు? చూపు తీసుకోవటాలి. బాధ వస్తే ఆడరా. అలా చూస్తావే నీ అబ్బా. ఇట్రా వచ్చి హక్ చేసుకోవడం, ఒళ్ళో తల పెట్టుకోవడం, చేతులతో నిమ్మడం, ఏదో ఒకటి చెయ్యి. రా. ఎవరు లేరని అనకు, తోడుంటానే కడ వరకు, చీకటిలో నా వెలుగవుతానే కొరకు. ఎప్పుడు ఒంటరి అనకు, నీతోనే చావు బ్రతుకు, కంటికి రెప్పై ఉంటాలే తుది వరకు. ప్రేమతోటి చెంపని మరణ గుండె చాటు బాధ చెరపన, నీ ఊపిరి అవ్వనా. గడిచిన కాలమేదో గాయపరచిన జ్ఞాపకాల చేదు మిగిలిన మై మరపించే హాయవ్వనా. ఒట్టేసి నేను చెబుతున్నా, వదిలుండలేను క్షణమైనా, నీ సంతోషానికి హామీ ఇస్తున్నా. ఎవరు లేరని అనకు, తోడుంటా నీ కడ వరకు, చీకటిలో నా వెలుగవుతా నీ కొరకు. నిన్ను పిలిచే పిలుపవ్వన, నిన్ను వెతికే చూపవ్వన, నీ కన్నుల వాకిట మెరిసే మెరుపవన. నిన్ను తలచే తలపవ్వన, నీ కథలో మలుపవ్వన, ఏడడుగుల బంధం నీతో అనుకోనా. మనసంతా దిగులైతే నిన్ను ఎత్తుకు సముదాయించనా, నీ కోసం తపన పడి నీ అమ్మ నాన్న నేనవనా. ఎవరు లేరని అనకు, తోడుంటా నీ కడ వరకు, చీకటిలో నా వెలుగవుతా నీ కొరకు. దాని పేమెంట్ ఈ డబ్బుతో ఎక్కడ ఉంటే నీ మీద అనుమానం రాదని. నాకేం తెలియదు సార్. నీకు డబ్బు కావాలంటే నన్ను అడుగుచ్చుకో. నేను పుడిన కాదనన్నా. మోసం ఎందుకు? బ్రహ్మాజీ, మనం ప్రతి సినిమాలో చూస్తుంటాం, విల్లన్ సడన్ గా తన దగ్గర పనిచేస్తున్న వాళ్ళని చంపేస్తాడు. గ్యాంగ్ లో ఉన్న ఏ ఒక్కడు ఇదేంటి సార్ అన్యాయం అని అడగరేంటి? వై? విలన్ అంటే రెస్పెక్ట్, అందుకే అడగరు. రెస్పెక్టా? తొక్కేం కాదు, భయం. భయం అని నీకు తెలుసు, కానీ నా ముందు రెస్పెక్ట్ అనే వర్డ్ వాడా. అవునా కాదా? అవును. దేకా, అందుకే విలన్ వాళ్ళని చంపేస్తాడు. బయట ఒకటి లోపల ఒకటి మాట్లాడితే ఏం చేస్తాడు చాలా. ఫగెట్ బ్రహ్మాజీ. అచ్చా, టెల్ మీ, హూ ఇస్ ద బెస్ట్ విలన్ ఇన్ ద సిటీ? ఇంకెవరు? నువ్వే. నేను విలనా? ఇన్ని రోజులు నేను హీరోని ఫీల్ అవుతుంటే నువ్వు నన్ను విలన్ అంటావా? బ్రహ్మాజీ, నేను నీకు కారిచ్చా, డబ్బులిచ్చా, తమ్ముడి కంటే ఎక్కువగా చూసుకుంటున్నా. నీకు నేను హీరోలా కనిపించట్లేదా? విలన్ లా కనిపిస్తున్నానా? విలన్? ఫర్గెట్ ఇట్. బ్రహ్మాజీ, వన్ వెరీ ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ క్వశ్చన్. ఇప్పుడు నేను నీ మీద ప్రేమతో ఉన్నానా, కోపంతో ఉన్నానా? చాలా కోపంగా ఉన్నావు.
యూ వోంట్ అండర్స్టాండ్ మీ బ్రహ్మాజీ. కోపంతో ఉంటే గుండెల మీద కాల్చేవాడిని, ప్రేమతో ఉన్నాను కాబట్టి కాలి మీద కాల్చా. I love you ब्रह्माजी, I love you so much. ए फर्स्ट एड किट लेके आना ब्रह्माजी के लिए. ब्लड कितना प्यारा है. जेल से कब छुटा है? ఇప్పుడే వచ్చాను బాయ్. కైలాష్ని వదిలేసావేరా? అది కాదు బాయ్, మ్యాక్సిమం పోలీసులు సడన్. నీ ఎక్స్ప్లెనేషన్ నాకు అనవసరం. వాడు జైలు నుంచి దొబ్బేశాడు. ఈసారి వాడిని ఖచ్చితంగా పట్టుకుంటానన్నా. కుంటాను నయ్యే, పట్టుకో. వాడు చిన్నప్పుడే పాడైపోయాడు బాబు. వాడి జీవితాన్ని వాడే నాశనం చేసుకున్నాడు. ఎన్నిసార్లు చెప్పినా వినలేదు. ఈ మధ్యన ఏమైనా కలిసాడండి? లేదు బాబు, వాడు మమ్మల్ని కలిసి చాలా కాలం అయింది. మీ అబ్బాయిని పట్టుకోమని కమిషనర్ గారు నాకు చెప్పారు. మీ అబ్బాయి ఎక్కడైనా కనపడితే చంపేద్దామని జానీ బాయ్ ఎదుగుతున్నాడు. నాకు దొరికితే బతుకుతాడు, వాడికి దొరికితే చచ్చిపోతాడు. నాకే దొరకాలని కోరుకోండి. వేరయ్య, ఏంటి బాబు? మాట్లాడే పని ఉందిరా, రా చెప్తా. అమ్మా, నాతో వచ్చేయండి, వెళ్ళిపోదాం. మీరు ఇక్కడ ఉండడం మంచిది కాదు. వద్దురా, మేము ఇక్కడే ఉంటాం. నువ్వే ఎక్కడికైనా పారిపో. నువ్వు ఎక్కడో చోట ప్రాణాలతో ఉంటే అదే చాలు. అది కాదు. విన్నాను, ఎక్కడికైనా వెళ్ళిపోరా, లేకపోతే చంపేస్తారా. మా గురించి ఏం భయపడకు, మేము ఎలాగైనా ఉంటాం. ఇవాళ శనికి నైవేద్యం పెట్టాలి. పైగా శని త్రయోదశి కూడా. పూజకన్నీ సిద్ధం చేసి ఉంచు. అలాగే తంత్ర. ఒరే మంత్ర, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావురా? అచోలిను వస్తానని. ఎందుకురా? నీ ముద్దులు పెళ్ళాను ఒకసారి పిలు. ఎందుకురా బాబు పిలవటం? వెళ్ళిపోరా బాబు, నీ పుణ్యం ఉంటుంది. సుకు, హే సుక్స్, సుక్, హే. ఎవరు స్వామి ఇతను? గుర్తు రావడం లేదా? మర్చిపోయావా మనం కలిసి కన్న కలలు, చేసుకున్న భాషలు? కుమారి. నువ్వా? ఏంట్రా ఇది? ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నావు? వీడి మీద కసితో, పగతో నేర్చుకున్నాను. గురువు గారి మీద పగ? మీరేం చేశారు గురువు గారు? నేను చెప్తాను. నేను సుకుమారి గాఢంగా ప్రేమించుకున్నాను, పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాను. ముహూర్తం పెట్టమని ఈ నీచుడి దగ్గరికి వచ్చాం. వీడు నా సుకుమారిపై కన్నేశాడు. మా జాతకాలు కలటం లేదని నన్ను పక్క తీసుకెళ్ళాడు. ఏదో చెప్పాడు. నా సుక్కుని పక్క తీసుకెళ్ళి ఇంకేదో చెప్పాడు. పచ్చని ప్రేమలో ఫిట్టింగ్ పెట్టేశాడు. అవునా కాదా? అవును, నేను సుకుమారిని మనసారా ప్రేమించాను. అందుకే 3 అడుగులు నడిచి 7 ముళ్ళు వేశాను. వేస్తావురా? ఇప్పుడు నేను ఒక్కొక్క ముడి ఇప్పుతా, నీ సుకుమారిని ఎత్తుకుపోతా. నువ్వు తంత్ర అయితే నేను మంత్ర. అమ్మగారు బయట సరిపోయింది. ఏంట్రా ఇది? ముందు ముందు ఇంకా జారుతాయి. నేను మంత్రం వేశానంటే కాంత కబోడియా. రే, వీడేంట్రా అనుకున్న పని అంతా చేస్తాడేమిటి? నెగిటివ్ గా ఎందుకు ఆలోచించడం గురువు గారు? పాజిటివ్ గా ఆలోచిద్దాం. వాడు ఏదో కబోడి అంటున్నాడు కదా, చూద్దాం. ఏంట్రా చూసేది? ఇవాళ మా చిన్న కొడుకు పుట్టినరోజు. వాడెక్కడున్నా బాగుండాలని వాడి పేరు నచ్చం చేయించండి. ఇంతకీ మీ పిల్లాడి పేరేంటమ్మా? నీ బర్త్డే ఎప్పుడు? అడ్రస్ లేదు, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతావు. టిల్ నౌ యు డిడ్ంట్ సెలబ్రేట్. అలా నువ్వు వదిలేస్తే ఎలాగా? ఏదో ఒక రోజు ఫిక్స్ అయిపోయి చేసుకోవాలిగా. పోనీ ఈ రోజు ఫిక్స్ అవుదామా? అమ్మమ్మ, నువ్వు అలా రాంగ్ డేట్లు ఫిక్స్ అవ్వద్దు. ఎందుకు? అమ్మ నన్ను అడిగితే చెప్తారు కదా. వాళ్ళేరి అదే మరి. నేను బయటకు వచ్చేసాను రా. నువ్వు ఎప్పుడు చచ్చిపోతావో నీకే తెలీదు. చావడానికి రెడీగా ఉండు. సరేగానే, ఇప్పుడు నేను బిజీగా ఉన్నాను. నీకు దమ్ముంటే రేపు చేరా. అదేంటి రేపు మళ్ళీ ఫోన్ చేయమంటావు? ఎందుకు? ఏదో టైం పాస్. నాకు మాత్రం ఫోన్ చేయడానికి ఎవరున్నారు చెప్పు, ఇలాంటి ఎదలు తప్ప. పిచ్చి నా కొడుక, పిచ్చెక్కిందిరా. అన్నయ్య, నువ్వెప్పుడు? ఈడింత ఫ్రెండ్ ఎప్పుడు అయ్యాడే నీకు?
వీడిని కొడదామని నేను తిరుగుతుంటే వీడితో ఆటలేంటే నీకు అసలు ఎప్పుడురా నువ్వు? ఆగో రే కొడితే రాడ్తో కొట్టు, ఆ గిటార్తో మాత్రం కొట్టక. చోటుని కొట్టొద్దు ప్లీజ్, అన్నయ్య కొట్టొద్దు, కొట్టొద్దు. చంపేడ్రా నా కొడుకుని. మళ్ళీ వాడి పేరెత్తితే చంపేస్తా. నీ ప్రాబ్లం ఏంట్రా? మళ్ళీ నా చెల్లెల చుట్టూ తిరిగితే చస్తావు. నీ మీద ఒట్రా. నీ చెల్లి చుట్టూ నేను తిరగను, అది ఆల్రెడీ పడిపోయింది, వెనకాల తిరగక్కల. ఇక్కడి నుంచి నేను తిరిగేది నీ చుట్టూనే, నువ్వు ఒప్పుకునేదాకా నీ వెనకాల తిరుగుతా. ప్లీజ్ వద్దు చూ. చేరే రే, ఎవడ చేస్తావు చెయ్యి, నేను నీతోనే ఉంటా. రాయ్ ఎక్కడున్నారా మీరు? తొందరగా ఇంటికి రండి. దోచాయ్. నీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థం అవట్లేదురా. నీ చెల్లికి నాకంట మంచోని ఇచ్చేద్దాం అనుకుంటున్నావా, లేదా నీకంట ఎదవని ఇచ్చేద్దాం అనుకుంటున్నావా? సార్ నగదు నీ వాళ్ళేనా? ఇంద్ర అర్జెంట్ గా రమ్మన్నా. ఎవడో ఎందుకు? ఇంకేమైనా ప్లాన్లు ఉన్నాయా? ఇంకో 10 మందిని పిలుస్తావా? ఎంతమంది నన్ను పిలుచుకో, నిన్ను మాత్రం వదలను. హలో సమీరా, నీ చెల్లె ఫోన్ రా రే. ఒక్క నిమిషం, ఎక్కడికి వెళ్ళిపోతారా? ఓ నిమిషం ఆగరా, ఫోన్ మాడే కలిసి చెప్పు. చోటు అన్నయ్య పక్కనే ఉన్నాడా? ఉన్నాడు. నీకేం కాలేదు కదా? ఏం కాలేదు చెప్పు. మా అన్నయ్య చాలా డేంజరస్, జాగ్రత్తగా ఉండు. వాడికి పిచ్చెక్కితే వాడు ఏం చేస్తాడో వాడికే తెలీదు. ఆడికి అప్పుడప్పుడు పిచ్చెక్కొద్దేమో, నేను కంప్లీట్ గా పిచ్చోడే. ఆ పిచ్చి చూసే ఈ గిటార్ టీచర్ పడిపోయింది. మరెప్పుడు? ఏంటి అదే ముహూర్తం. ఏంట్రా నీ గోలా? నేను ఏమనుకోని చెప్పు, మీ ఊరికి కూడా వినపడలేదు చెప్పు. మహమ్మారి మహమ్మారి మహమ్మారివే, అందాల మహమ్మారివే. బహబారే బహబారే బహబారియే, మహబీర మహబాహురే. ఊగే చివిరింగు, ఒంపుల్లో ఉందే స్వింగు. హలో డార్లింగు, లైట్ ఎందుకు తొడిగే రింగు? రాయే రాయే రాయే, ఊరంతా నిద్రరోయే. రాయే రాయే రాయే, కుర్రాడు రాలుగాయే. రాయే రాయే రాయే, ఊరంతా నిద్రరోయే. రాయే రాయే రాయే, కుర్రాడు రాలుగాయే. మహమ్మారి మహమ్మారి మహమ్మారివే, అందాల మహమ్మారివే. బహబారే బహబారే బహబారియే, మహబీర మహబాహురే.
Hi Rama, fly with me, gonna take you higher. Fly with me, gonna take you higher. Hi Rama, fly with me, gonna take you higher. నీ చూపే టకీలా నా షకీరా దిల్ धड़क धड़क రంగీలా నీ హైటే అకేలా పిచ్చకేలా బైసుడికి ఉడికి పోయేలా షరపో ఫస్ట్ ఫిగ్రాఫ్ మెడోనా నీ మిక్సీ వేస్తే నడిచొచ్చే ఆ బొమ్మ నీలా ఉంటుందే ఈ మ్యాన్ కౌబాయ్ జేమ్స్ బాండ్ ఒకటై పుట్టి ఎదురైతే అచ్చంగా నీలా ఉంటాడే అచ్చా బహుదచ్చా కాబట్టే గిల్లి గిచ్చా నచ్చే చనువిచ్చా నీ బండికి సిగ్నల్ ఇచ్చా రాయే 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 ఊరంతా నిద్రరోయే రాయే 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 కుర్రాడు రాలుగాయే రాయే 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 ఊరంతా నిద్రరోయే రాయే 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 కుర్రాడు రాలుగాయే All day long, I'm gonna sing this song. I'm gonna dance, I'm gonna groove, I'm gonna P-A-R-T-Y, yeah. I'm gonna do it, I'm gonna do it, I'm gonna do it so much, so నువ్వే నా హనీబీ నా అబీబీ నర నరాల్లో సడన్ గా హై బేబీ 5 feet గులాబీ లవ్ జిలేబీ నీ తళుక్కు బెళుక్కు సో హ్యాపీ హాలీవుడ్ బాలీవుడ్ టాలీవుడ్ గాలించేసా నీలాంటి మునగాడు నో 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 పీకాసో నీకేసి ఆనాడే చూసాడంటే మొనాలిసా పెయింటింగ్ మానేసుంటాడే నువ్వే హమ్మింగ్ నా కోటకి నువ్వే కింగ్ రంగు నీ హంగు నీ నడుమే కాదా స్ప్రింగు రాయే 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 ఊరంతా నిద్రరోయే రాయే 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 కుర్రాడు రాలుగాయే రాయే 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 ఊరంతా నిద్రరోయే రాయే 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 కుర్రాడు రాలుగాయే గురువు గారు అమ్మగారిని మీరు ఇలా ఎండలో తిప్పడం ఏమీ బాగుండలేదు కందిపోతారండి. అలా అని ఇంటి దగ్గర వదిలేస్తే మిగిలిపోతుందిరా. పైగా అమ్మగారికి మానగండం కూడాను. ఆ వెధవ శబ్దం కూడా చేశాడు. ఇస్తా తల తిప్పియా గల్లి గిరిడియా గిరిడియా ఆడియా. అమ్మగారు ఎక్కడే ఉండాలి అమ్మగారు? ఇక్కడ ఉంటావేమిట్రా? గోడానియా అమ్మగారు కుమారి, అమ్మగారు ఏమే సుకుమారి, లాడియా ఏం చేస్తున్నావు? అమ్మగారు కుమారి ఎక్కడ? అమ్మగారు ఇలా రారా. వస్తున్నాం. ఆహా! అయ్యో ఇలా అయిపోయిందేంటి? కర్మ కర్మ. సుకుమారి సుకుమారి ఇలా ఉన్నావేమిటి? మంత్ర వచ్చాడు స్వామి. ఆ, తర్వాత ఏం జరిగిందో తెలియదు స్వామి. ఆ. గిడిగిడియా అన్నాడు స్వామి. ఓ. గోడానియా అన్నాడు స్వామి. ఆహా గోడానియా అన్నాడా? కర్మ కర్మ. ఛీ, 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 ఛీ. గురువు గారు నువ్వు నోరు మీద సుట్టా. పదవే పద. పోలీసుల నిర్లక్ష్య వైఖరి కారణంగా మరోసారి కైలాష్ తప్పించుకున్నాడు. బాలానగర్లోని ఒక లాడ్జిలో దాగి ఉన్నాడని సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లేసరికి మినిస్టర్ గారు ఫోన్. ఏమ్మా నీకు టీవీ చూసి అలవాటు ఉందా? ఏం లేదమ్మా, మార్కెట్ లో 64 సోనీ వచ్చిందంట, పంపించమంటావా? టీవీ చూడవయ్యా. బాలానగరు కైలాసు లాడ్జి తొక్క తొగడా అంటున్నారు. ఏదో ఒకటి చేయరా, నీకు దండం పెడతాను. ఏదో ఒకటి చేయనా, ఏదో ఒకటి చేయి. నువ్వు బొబ్బులి పులి సినిమా చూసావా? చూశాను. పూర్ణ భార్యని చంపితే శవాన్ని చూడడానికి ఎన్టీఆర్ వస్తాడు. సేమ్ కాన్సెప్ట్. నువ్వు వాళ్ళ అమ్మని చంపితే కైలాష్ గడ్ వస్తాడు. అందులో అమ్మ చచ్చిపోతే నాకు ఇంకా ఆనందం. ఒక్కాడని తగ్గినా తగ్గినట్టే. నాన్న కంటే అమ్మ పోతే ఫీల్ ఎక్కువ ఉంటుంది. వెళ్ళు, ఓ గంటలో అన్నీ పూర్తయి. ఓకే అన్న. అమ్మా ఏమైంది? ఈ డబ్బు తీసుకోండి. మీరు ఇక్కడ ఉండొద్దు, ఎక్కడికైనా పారిపోండి. నేను మిమ్మల్ని చంపకపోతే వాళ్ళే మిమ్మల్ని చంపేస్తారు. కైలాష్ని కూడా చంపాలని ఎత్తుకుతున్నారు. వెళ్ళిపోతాం కానీ మాకు డబ్బుద్దు. మా బిడ్డ బతుకుంటే చాలు. మీ కైలాష్ బ్రతకాలంటే మీరు ఇక్కడ నుంచి పారిపోవాలి. ప్లీజ్ అమ్మా, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. సమీరా సమీరా మీరా అర్జెంట్గా బట్టలు సర్దు. మనం ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాం.
నీకు ప్రాబ్లం అయితే నువ్వు వెళ్ళు, నేను రాను. నీకు జానీ బాయ్ గురించి నీకు తెలీదు. బ్యాగ్ తీ. హలో సమీరా. మా అన్నయ్య ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి? ఏమో తెలీదు. నువ్వు తొందరగా సమీరా. ఎవరితో మాట్లాడు? సమీరా. ఎవరికే ఫోన్ చేస్తున్నావు? చంపేస్తారని చెప్తే నీకు అర్థం కాదా? సమీరా ఎక్కడ? ఎక్కడికి వెళ్ళిందో చెప్పిందా? లోపల రానుకోండి. సమీరా ఎక్కడరా? సమీర్ ఎవరు? మనోజ్ గారి చెల్లి. వాళ్ళిద్దరూ కనపట్లేదు. ఎక్కడికి వెళ్ళారు? వాట్ డు యు థింక్ ఆఫ్ మై సెల్ఫ్? నువ్వు వచ్చి మాట్లాడుతున్నప్పుడల్లా నాకు నేను చీప్గా కనిపిస్తున్నా. ఐ ఫీల్ మై సెల్ఫ్ చీప్. సమీరా ఎక్కడా? సమీరాతో లవ్వా? అవును. ముందు సమీరా ఎక్కడికి వెళ్ళిందో చెప్పు. అర్జెంటుగా సామాన్లు సర్దుకుని చెల్లితో పారిపోయాడంట. ఎక్కడికి వెళ్ళాడరా? ఏంటి థింగ్స్ ప్యాక్ చేసుకుని వెళ్ళిపోయాడా? అవును. నువ్వు చెప్పేది నిజమేనా? అవును. మనోజ్కు ఫోన్ లగా. స్విచ్ ఆఫ్. వాట్ ద టక్ టక్ మ్యాన్ టక్. నాకు మబ్బు విడిపోయింది. క్లౌడ్స్ అని క్లియర్ అయిపోయాయి. డౌట్ లేదు, ఆ కైలాష్ గడు వీడు ఫ్రెండ్స్ రా. తుప్పేశారు. థ్యాంక్ యూ చూడు. థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఏ సార్ నన్ను సార్ అన్న కైలాష్ వాళ్ళ అమ్మ నాన్న కూడా కనిపించట్లా. ఉంటారు. ఎందుకుంటారు? అర్థం కావట్లేదా నీకు? సిటీ దాటక ముందే వాళ్ళ పట్టుకో. ఒరే బంగారాజు, నేను రా సంటిబాబుని మాట్లాడుతున్నాను. ఏదోవాని నువ్వు అనవసరంగా రాలేదురా. ఇక్కడ బ్యాంకాక్ చూస్తే బద్దలైపోయింది తెలుసా. ఒరేయ్, మహా అయితే మన భీమవరాన్ని తిప్పు కొడితే ఓ 50 మంది అమ్మాయిలు ఉంటారా. వాళ్ళు ఏమడిగినా ఒప్పుకోరా. ఇక్కడ కొన్ని లక్షల మంది ఆల్రెడీ ఒప్పేసుకుని తిరుగుతున్న అమ్మాయిలు ఉన్నారా. నేను ఇప్పుడు ఇందులో నుంచి ఒక 50 మందిని నెతికి, మళ్ళా అందులో నుంచి ఒక 20 మందిని ఏరి, మళ్ళా అందులో నుంచి ఒక మిస్ బ్యాంకాక్ని సెలెక్ట్ చేసి అప్పుడు నీకు ఫోన్ చేస్తాను రా. ఒరేయ్, ఆల్మోస్ట్ ఆల్ నా మూమెంట్స్ అన్ని ఇక నుంచి నీకు ఆన్లైన్ బ్రాడ్కాస్టింగ్ లో ఉంటాయరా. మాక్సిమం లైవ్ ఫీలింగ్ ఇచ్చేస్తాను. ఉంటాను రా, టైం వేస్ట్ అయిపోతుంది. బాయ్. మళ్ళా మిస్ బ్యాంకాక్ మిస్ అయిపోతారు. కత్తి ఎంజాయ్ చేద్దాం. ఎంజాయ్. థ్యాంక్ యూ. హలో. ఎవడైతేంటి? బ్రోకరేమో. సమీర్ గారు ఉన్నారండి? నువ్వెవరు? నేనండి సంటిబాబుని. సమీరా గారు ఈ నెంబర్ ఇచ్చి నాకు కాంటాక్ట్ అయిపోమని చెప్పారండి. ఈ నెంబర్ ఇచ్చింది సమీరాయనా? అవునండి, 1 అవర్ బ్యాక్ స్వయంగా ఆవిడే ఇచ్చారు. ఎక్కడిచ్చింది? సిఎం సెంటర్ లో. సిఎం సెంటరా? అది ఎక్కడ? ఎక్కడేనండి? బ్యాంకాక్ లో. బ్యాంకాక్? అవునండి. చంటిబాబు నువ్వు అక్కడే ఉండమ్మా, వచ్చేస్తున్నాను. కొత్త సమీర్ గారిని అట్టుకొచ్చండి, ఆగలేకపోతాం. కాశీలారా, నాకేదో భయంగా ఉందిరా. వాడు అమ్మగారిని లేపుకుపోతాడంటావా? గురూజీ, నెగిటివ్గా ఎందుకు మాట్లాడుకోవడం? అసలు వాడి పెళ్ళాన్ని మీరు కూడా చూసుకోండి. అయిపోయా. అది కాదురా, అమ్మగారికి ఆల్రెడీ వాడితో ఎఫ్ఐఆర్ ఉంది కదా, వాడితో లేచిపోయే అవకాశం లేదంటావా? మళ్ళీ నెగిటివ్గా మాట్లాడుతున్నారు. ఏమండి, అమ్మగారు చాలా ముదురు, అలాంటి ఫూలిష్ పనులు చెయ్యరు. ఒకవేళ వాడి మీద ఇంట్రెస్ట్ ఉంటే మీకు తెలియకుండా సీక్రెట్గా ఎఫ్ఐఆర్ నడుపుతారు తప్ప ఎందుకు లేచిపోతారు? ఓరిని నెగిటివ్ యాటిట్యూడ్ మండిపోతుంది. ఒరే, నాకేదో శబ్దం వినిపించింది, నీకు వినిపించిందా? నాకు కూడా గురుగారు. అమ్మగారు ఎక్కడున్నారా? ఏంటి అలా జరిగావు? ఎవరో చక్కిలి గింతలు పెట్టి నొక్కేసినట్టుందండి. నువ్వు లోపలికి వెళ్ళు. వెళ్ళు. ప్రీసియా లఫాడియా
ఆడియా హగియా ఏంటి ఏంటి ఆ మూలుగులేంటి కొంచెం ఎమ్మకడు మాడో ఏంటి ఏమైంది ఆ మూలుగుడేంటి ఏంటి ఏమైంది ఏం లేదండి లోపలికి రాగానే మంత్రగాడు వచ్చాడు తర్వాత ఏం చేస్తాడో నాకు తెలియదండి. నాకు తెలిసే ఎక్కడ వాడు ఎక్కడే వాడు ఎక్కడున్నాడే ఏమండి చీర లాగేస్తున్నాడు. అయ్యో 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 ఎక్కడున్నావురా लॉर्ड छोटू ए छोटू किधर है तू చోటు లేడు, ఊరే లేడు. వారం పడుతుందంట రావడానికి. వారమా ఎవడు పెంచుతాడు నన్ను నువ్వు పెంచుతావా నేను చూపించుతాను నిన్ను. అక్కడ తాళం ఉంది, తీసుకుని పడుకో. నేను ఊరు వెళ్తున్నాను. నేను వచ్చేసరికి ఎలాగైనా మా అమ్మ నాన్న వెతికి పట్టుకోరా. వాళ్ళ గురించి తెలిసింది, వాళ్ళని గుర్తుపట్టేది నువ్వు ఒక్కడే. వాళ్ళు దొరికితే నేను వదిలేస్తాను మాత్రం అనుకోకు. నువ్వు కూడా నా ఫ్యామిలీ. నాకు నువ్వు తప్ప ఇంకెవరూ లేరురా. దొగ్గన కొడుకురా నువ్వు నీ అబ్బ ఎవడికి పుట్టావురా నువ్వు ఇంత మందిని ఏడిపిస్తున్నావు. చోటు నేను వెళ్తున్నాను రా. మీ అమ్మ నాన్నని నేను తీసుకొస్తాను. వీరయ్య 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 స్వామి వీరయ్య ఇక్కడ. వాళ్ళు ఇక్కడ లేరు, ఎక్కడికో వెళ్ళిపోయారు. ये बड़ा चेस प्लेयर ना इधर वो उधर छोटू అన్నయ్య ప్లీజ్ ఫోన్ ఇవ్వా. ఇవ్వను. అన్నయ్య ఒక్కసారి చోటుతో మాట్లాడాలి. నరికేస్తా. ఎలాగో నీ లైఫ్ నాశనం చేసుకున్నావు, నా లైఫ్ ఎందుకురా నాశనం చేస్తున్నావు? ఫోన్ ఇవ్వు ప్లీజ్. నోరు మూసుకొని నా వెనకాల రా. సమీరా ఎక్కడున్నావు? చోటు నేను బ్యాంకాక్ లో ఉన్నాను. నాకు తెలుసు, నేను బ్యాంకాక్ లోనే ఉన్నాను. ఏ ఏరియా? ఇక్కడ నాకేమీ అర్థం కావట్లేదు. పక్కన బోట్ లో ఫ్లైఓవర్ ఏదో ఒకటి చూడు. చెప్తే నీకు అర్థం కదా. నడు. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య. సమీరా సమీరా సార్, చంటిబాబు గారు ఎక్కడున్నారు సార్? మేము అర్జెంట్ కలవాలి. ఇది కమిషన్ కావాలనుకుంటా, అర్జెంట్ అంటున్నాడు. ఎక్కడున్నారు చెప్పండి సార్. నువ్వే ఎక్కడున్నావు చెప్పా. సమీరా వచ్చేసా. చంటి బాబు. చోటు సార్. ఆ చోటు సమీరా ఎక్కడ ఉంది? చోటు దగ్గరుండి మిమ్మల్ని తీసుకురమ్మంది. ఇప్పటికే లేట్ అయిపోయింది, పద వెళ్దాం. ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందంటే గురు, సమీరా ఎక్కడుందో నాకు తెలియదు. అదేంటి? కానీ సమీరాకి మీరు కావాలంట. ఫేస్ వాల్యూ. సమీరా మీకు ఫోన్ నెంబర్ ఎక్కడ ఇచ్చిందో తెలుసా అమ్మా? ఆ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఇచ్చింది. ఆ తర్వాత ఎటు వెళ్ళిందమ్మా? ఏంటమ్మా, ఏ ఏరియాకి వెళ్ళిందో కూడా తెలుసమ్మా. ఒకసారి నెంబర్ ఇచ్చాక అమ్మా ఫాలో అవ్వకుండా ఉంటామమ్మా. మరి ఇంకెందుకు, ఆ ఏరియాకి నన్ను తీసుకెళ్తే సమీరా దొరికేస్తుంది. అయితే నా బండకి బ్యాంకాక్ మనకు కొట్టిన పిండి 2 రోజుల నుంచి తెగ తిరిగేస్తున్నాం. ఈ ఏరియాలోనే నేను బైక్ పార్క్ చేసుకొచ్చే లోపు సమీర మిస్ అయిపోయింది. ఒరే చోటు, నువ్వు సమీరని అట్టుకొచ్చారా? నేను బైక్ ఎక్కించుకుని డైరెక్ట్ గా హోటల్ తీసుకెళ్ళిపోతాను. నువ్వు చాలా చిరాగ్గా మాట్లాడుతున్నావు. నీకు అర్థమయ్యేలా చెప్తాను. సమీరా నేను లవ్ చేసుకుంటున్నావు. వాళ్ళ అన్నయ్య దాన్ని ఇక్కడ తీసుకొచ్చేస్తే ఎక్కడికి వెళ్ళిందిరా నేను ఎడుతా ఉంటే కరెక్ట్ గా నువ్వు ఫోన్ చేసావు. ఎత్తుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. మ్యాటర్ అది. అంటే ఈ 2 రోజుల నుంచి మీరు ఇద్దరు నన్ను కొరియర్ లో వాడుకున్నారా? అవును. నా మనసు ఎవడో కెలికేసినట్టు అయిపోయింది సార్. నేను హోటల్కి వెళ్ళిపోతాను సార్, వెళ్ళిపోతాను. పాస్పోర్ట్ ఉందా? పాస్పోర్ట్ అండి ఉందండి. పాస్పోర్ట్ లేకుండా బ్యాంకాక్ వెళ్ళరా అని ఇస్తారండి. ఇదిగోండి పాస్పోర్ట్. సమీరా నాకు దొరికేదాకా నీకు పాస్పోర్ట్ ఉంది. సార్ మీరు పాస్పోర్ట్ ఉందా లేదా అని అడిగితే ఉందని చెప్పాలి, కానీ డైరెక్ట్గా తీసుకొచ్చి మీ చేతిలో పెట్టానంటండి. నేను మరీ ఎంత వీవీఐపీ అనుకోలేదండి. నువ్వు అంతకంటే ఎక్కువ.
నాకేంటి సార్ ఇది? ఈ పని చేస్తానికే నేను బ్యాంకాక్ వచ్చినట్టు అయిపోయింది. సమీర్ గారండి, చోటు గారు వచ్చారండి. మీరు ఎక్కడున్న తలుపులు బడివేయాలని తెరవండి. సమీర్ గారు, సమీర్ గారండి, సమీర్ గారు, సమీరా, చోటు గారు, సమీరా, ఏంటి ఎవరు? సమీరా, చంపేస్తాడు. సార్ 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 ఉండండి. సమీర్ గారి కోసం చోటు గారు వచ్చారు, కలిసి వెళ్ళిపోండి సార్. సార్ చోటు గారు, ఆవిడ వాళ్ళ అన్నయ్య గారు తీసుకెళ్ళిపోతున్నారు, పట్టుకోండి. పరిగెట్టండి సార్, పరిగెట్టండి. పొడిచేదరా యాదవాడు. అయ్యో ఛార్జింగ్ అయిపోయింది. సారీ సార్, చూసుకోలేదు సార్, ఇంకెప్పుడు కొత్త సార్. సారీ సార్, సారీ. అయ్యి బాబోయ్ సార్, నాకు ఇది ఎక్కడ కర్మ సార్. ఆ పిల్ల చూస్తే గిటార్తో కొట్టేసింది, ఆడెవడో గోమే కొట్టేయండి, ఇడెవడో గంత కాల్చేస్తాడు. నా పాస్పోర్ట్ ఇచ్చేయండి సార్, మా బేవారం వెళ్ళిపోతాను. ఏం వెళ్తాలో ఉండరా, ఎలాగో ఇంత దూరం వచ్చావు కదా, 2 రోజులు ఎంజాయ్ చేసాను. ఇదేం ఎంజాయ్మెంట్ సార్? సార్ మీరు మీ లవరు ఎప్పటికైనా కలుస్తారు. మీ ప్రేమ తప్పకుండా నిజం అవుతుంది. 10 కాలాల పాటు మీతో చల్లగా ఉంటారు సార్. నువ్వు అనవసరంగా నాకు మోడల్ సపోర్ట్ ఇచ్చి ఎంకరేజ్ చేయట్లేదు కానీ ఇదిగో పాస్పోర్ట్ దుబాయ్. సార్ చాలా థ్యాంక్స్ సార్. నాకు ఈ బ్యాంకాక్ వచ్చి రాలేదు, ఇటు నుంచి మలేసి వెళ్ళిపోతాను సార్. సార్ మీరు ఎప్పుడైనా బేవారం వస్తే ఫోన్ చేయండి, పలావతిని వెళ్తారు కానీ. బాయ్. ఏమే, నాకు చెప్పకుండా నువ్వు బాత్రూమ్ కూడా వెళ్ళొద్దు. అలాగే స్వామి. అక్కడ ఏం జరిగిందో ఎవరికి చెప్పుకోవడానికి కూడా ఉండదు. నువ్వు కొంచెం మనసు నిబ్బరం చేసుకొని ఉండవే, వాడు ఎలాగైనా వస్తాడు. కాంత కబూడియా. రే కాశీ, చూస్తావేంటా నా పెళ్ళాన్ని కాపాడరా. అయ్యయ్యో, ఈ ఘోరం నేను చూడలేను గురూజీ. మీ బెడ్రూమ్ లో ఇలా ముగ్గురిని చూస్తాను అనుకోలేదు బాబోయ్. అరే నన్ను వదిలిపెట్టరా రే, నన్ను వదిలిపెట్టరా రే. నాకు తప్పుడు జాతకం చెప్పిన ఫలితంగా ఈ రోజు నుంచి నువ్వు ఎవరికి జాతకం చెప్పకూడదు. అదెలా కుదురుద్దమ్మా? కుదరదా? ఒప్పేసుకోండి గురువు గారు. కావాలంటే జాతకాలు నేను చెప్తాను, మీరు నా దగ్గర పని చేద్దరు కానీ. నీ దగ్గర నేను పని చేయడం ఏమిట్రా? కొంచెం పాజిటివ్ గా ఆలోచించండి బాబు. నా దగ్గర పని చేయడం బెటరా, రోజు మీ ఆవిడ వాడి పక్కన చూడడం బెటరా. ఒప్పుకుంటావా నీ కొడుక్కి నా పేరు ఎట్టుకుంటావా? మై నేమ్ యువర్ సన్ త్రూహా. ఒప్పేసుకుంటాను బాబోయ్. మళ్ళీ జాతకం చెప్పినట్టు తెలిసిందో కాంత కబోడియా బ్లాస్ట్ అయిపోద్ది. వెళ్ళిపోయాడా అండి? మంత్రం ఇంక రాడా? అంతేనా? ఆహా, పిలుచుకురానా? బాగా అలవాటు పడ్డావా? ఏమే ఏంటి అలా పెట్టండి మొహం. నాతో రండి, వచ్చండి.
నీకో విషయం చెప్పాలి వీరయ్య. నేను మీకు అన్యాయం చేశాను. ఇన్నాళ్ళు మిమ్మల్ని చాలా ఏడిపించాను. నన్ను క్షమించండి. ఏంటయ్యా? నీ చిన్న కొడుకుని ఎత్తుకుపోయింది నేనే. మీ కొడుకు బతికి ఉన్నాడు, నా దగ్గర ఉన్నాడు. తిరిగి మీ చేతుల్లో పెట్టడానికి తిరుగుతున్నాను. ఎక్కడ నా కొడుకు? ఎక్కడ? నీకు దండం పెడతాను. నీకు పుణ్యం ఉంటుంది. నా కొడుకు ఎక్కడున్నాడు చెప్పవే. నా కొడుకు ఎక్కడున్నాడు చెప్పు బాబు. నా కొడుకు ఎక్కడ? నా కొడుకు ఎక్కడున్నాడయ్యా? నేను అదే అడుగుతున్నా. ఎక్కడ నీ కొడుకు? తెలియదయ్యా. నేను నమ్మను. చెప్పు ఎక్కడున్నాడు, లేదా నీ పెళ్ళాన్ని చంపేస్తా. మాకు నిజంగానే తెలియదయ్యా. వీడు చెప్పేది కరెక్టే. వీడికేం తెలియదు. ఇప్పుడు నేను నమ్ముతున్నాను. చూడు, బ్యాంకాక్లో ఉన్నాడంట. బ్యాంకాక్? మనం కూడా బ్యాంకాక్ వెళ్తున్నాం. ఆడెళ్ళిపోతే మనం వెళ్ళిపోవడం ఏంటి? అక్కడ కైలాష్ గడు దొరుకుతాడని గ్యారంటీ ఏంటి? వెళ్దాం. కైలాష్ ఉంటే దొరుకుతాడు, లేదంటే మసాజ్ చేయించుకుని వచ్చేద్దాం.
a tale. See, it's not about races, just places, faces. Where your blood comes from is where your space is. I see the fight get duller. I'm not gonna spend my life being a color. Black or white ఎవరైనా social cause ఏదైనా గడవెత్తిన ఘనమైన సవడే నీదన్నా గిన్నెస్ గ్రామీలు బిల్బోర్డ్ లైఫ్ టైమ్లు తల వంచి మహనీయ చరితే నీదన్నా గగనమే నీ హత్తుగా చెలరేగిన మైఖేల విధి రాతని మార్చుతూ తలపడిన తలుపు తారా The reason making, and the whole world was watching. You sung and danced amazing. You chanted, danced, grinded, sure. Get on the floor, won't ya? We can't stop loving ya. Lift off the wall, ain't ya? You're a pillar, bad, invincible. వచ్చేసాడు. మనోజ్ గెటప్. ఏమైంది? వాడు వచ్చేసాడు. చెల్లిని తీసుకుని అర్జెంట్ గా పారిపో. షట్ రా పదా ఫాస్ట్. హలో సార్, నేను బ్యాంకాక్ వేరే పని మీద వస్తే ఇక్కడ కైలాష్ గడ్ దొరికాడు. నా గురించి చెప్పకురా చెప్పకురా చెప్పకో. ఇప్పుడు ఈయన ఏం చేయాలి? నువ్వు కాసేపు అక్కడే ఉండు. వాడిని తాయ్ పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు. ఇంతకీ నువ్వు ఎక్కడున్నావు? హలో, 2 కోట్లు కావాలి. చా 3 తీసుకోనానా? 3 తీసుకో. నేను కైలాష్ గారిని నీకు ఇస్తే 3 ఏంటి 4 కూడా ఇస్తావు. ఎప్పుడు అరెస్ట్ చేశారు? అరెస్ట్ చేయలా, దొరికాడు బ్యాంకాక్లో. గంటలో మీ ఇంట్లో డబ్బులు ఉంటాయి. కైలాష్ గడే కైలాష్ గడే You slapped me? Huh? You slapped me? Why? Huh? Why? You know, అమ్మాయిలు నన్ను తిడితేనే చంపేస్తా. నువ్వు లాగి పెట్టి కొట్టావు. నిన్నిప్పుడు ఎలా చెప్పాలి? హలో, వాడెవడో చోటుగాడంట. వాడికి దొరికాడు ఇటు. పట్టుకుని పడితే లేపండియా. ఊరు నాయనా, మీ కమిషనర్ ఎంత పని చేశాడు తెలుసా? అడ్రస్ చెప్పి 2 కోట్లు లొకేషన్ రా. బేసిక్ గా నేను ఎదవను కదా, నా వల్లే ప్రపంచం మొత్తం నాశనం అయిపోతుంది అనుకునేవాడిని. అందరూ నాలాగే ఉన్నారు గురు. ఎదవను మించిన ఎదవలు. లేకపోతే వాడు నాలుగు 2 కోట్లు కొట్టేటట్టు గురు కమిషనర్ గాడు. కమిషనర్ పిచ్చోడు కాబట్టి 2 అడిగాడు. నేను 25 అడుగుతానని నీకు తెలీదు. 25 కోట్లు చంపేరా? నన్ను చంపేరా నా కొడక? నన్ను చంపే. మా అన్నతో పాటు నన్ను చంపేస్తారా? వాడు బతికిపోయాడ్రా. రేయ్, జనరల్ గా నువ్వు నోట్లో పోసే రకం. డీల్ ఫిక్స్. డీల్ ఫిక్సా?
అంటే నోట్లో పోయడానికి ప్రిపేర్ అయిపోయావు అనమాట. కైలాష్ గారిని చంపి నీకు ఫోన్ చేస్తాను, ఓకే? హే యుతినాయ్ ఏమైంది? చాలా దూరం అంట. ఆ చోటుగా నంబర్ కావాలి. నీ బాయ్ ఫ్రెండే కదా, నంబర్ చెప్పు. నంబర్ ఎక్కడే? హలో. హే చోటు బాయ్, నేను జానీని మాట్లాడుతున్నా. ఆ కైలాష్ ఎక్కడ? హలో 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 హలో. నువ్వు నా దగ్గర ఉన్నట్టు వీడికి ఎలా తెలిసింది? ఎవడాడు? ఇంకెవడు? జానీ. చెప్తున్నా వినకుండా కమిషనర్కి ఫోన్ చేశాం, వాడే చెప్పేస్తుంటాడు. కమిషనర్ అలా చేయడు. నా వాల్యూ ఏంటో తెలుసా నీకు? నన్ను ఎంతకైనా అమ్ముకోవచ్చు. హలో హలో చోటు. హలో హలో. నువ్వు చెప్తుంటే నాకు డౌట్ వస్తుంది, ఒకసారి చెక్ చేస్తాను. హలో సార్, ఇక్కడ ఎవరో 10 మంది వచ్చి కైలాష్ గారిని చంపేశారు. నన్ను ఏం చేయమంటారు? ఇందులో చాలా మంది పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. నువ్వు కామ్గా అక్కడి నుంచి వెళ్ళిపో. ఓకే సార్. నువ్వు చెప్పింది నిజమే గురు, మా వాడిని నమ్మేశాడు. నన్నొక్కడిని చంపేస్తే ఆ మినిస్టర్కి ఇక ఏ ప్రాబ్లం ఉండదు. నీకు ఇంకొక విషయం తెలుసా? మంత్రి రాజేంద్ర కుమార్ని చంపింది నేను కాదు. మిస్ అయినా పర్వాలేదా? మిస్ అవ్వదు. ఇవాళ మినిస్టర్ని చంపేది నువ్వు కాదు, మినిస్టర్ తమ్ముడు. పోయావా? నా కొడుకు ఉన్నావురా? అమ్మో మన చచ్చిపోయాడంటే. ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదని వాళ్ళన్నను వాడే కాల్చేశాడు. అందుకే ఆడికంత భయం నేను బతుకుంటే. జానీ బాయ్ డోంట్ వరీ జానీ బాయ్. ఎందుకేంటి జానీ బాయ్? కమిషనర్ ఇప్పుడే ఫోన్ చేశాడు, ఆ కైలాష్ గారిని చంపేశారంట. అందరం ఇక్కడే ఉన్నాం, ఆడినప్పుడు చంపేశాడు. తొందరపడి థ్యాంక్స్ లవి చెప్పకు. అదేంట్రా బ్రేక్ ఇచ్చావు? ఫోన్ పెట్టే. గుడ్ న్యూస్ చెప్పరా, మంచి దొరుకుతుంది ఇక్కడ. జానీ చెప్పు. హే సారీ చోటు, సిగ్నల్స్ ప్రాబ్లం. ఇప్పుడు క్లియర్గా ఉంది, చెప్పు. విషయం ఏంటంటే నీ దగ్గరున్న కైలాష్ గారు నాకు కావాలి. నేనెందుకు ఇవ్వాలి? వినిపిస్తుందా నేను డార్లింగ్ వాయిస్? మర్యాదగా కైలాష్ గారిని తీసుకొని నా దగ్గరికి రా. నీ అవసరం నాకెంతుందో నా అవసరం నీకంతే ఉంది. సమీరాని వాళ్ళ అన్నని తీసుకుని నువ్వే ఇక్కడికి రా. ఏమన్నాడు? హీస్ బ్లాక్ మెయిలింగ్ బ్రహ్మాజీ, బ్లాక్ మెయిలింగ్ మీ. నన్ను కొడతావంటే? కొట్టక? నువ్వేమో ఆ రోజు నన్ను విలన్ అన్నావు. విలన్ వాడు బ్రహ్మాజీ, నేను హీరోని. Do you believe me? సరే. నీ బావ రమ్మన్నాడు. అలా సరదాగా మాట్లాడుకుంటూ వ్యాన్లో. నన్ను వదిలేసావని తెలిస్తే ఆ జానీ నిన్ను చంపేస్తాడు. చంపేస్తే చంపేనే. నిన్నెందుకు వదిలేస్తున్నానో తెలుసా? నిన్ను ప్రాణాలతో తీసుకొస్తాను మీ అమ్మ నాన్నకు మాటిచ్చాను. నాకు దొరకాలని వాళ్ళు మొక్కున్నారు, అలాగే దొరికావు. ఇప్పుడు నేను జానీ బాయ్ చేతిలో పెట్టలేను. పో.
కైలాష్ ఎక్కడ? సమీరా ఎక్కడ బే? చూస్తే కానీ ఇవ్వవా? ట్రస్ట్ మీ, షీస్ ఇన్ ద వ్యాన్. మిస్సింగ్ గారా? వాంట్ టు సీ హర్? చూస్తే కానీ నమ్మవా? సమీరా! సమీరా! చూడు, చూసావా? సమీరా! నన్నే కొడతావా? Now you must believe me, right? నాకు లేడీస్ అంటే ఎంత గౌరవమో నీకు తెలియదు. దీన్ని చంపకుండా ఉంచాను అంటే అది నీకోసమే చూడు. నన్ను ఇక టార్చర్ పెట్టకు చోటు. టెల్ మీ, చెప్తావా? దీని తల పగల కొట్టబడ్డావు. Jet cut bar! షూట్ బ్రహ్మాజీ, షూట్ బ్రహ్మాజీ. నువ్వే చెప్పావు కదా టైం దొరికితే నేను వేసేయమని. చోటు ఇదిగో బ్రహ్మాజీ, ఈ నేసే గురు ఈ డబ్బా ఈడితో పడలేకపోతున్నాను. ఈడ పెద్ద శాడిస్ట్ నా కొడుకు, టార్చర్ పెట్టేస్తున్నాడు. చూస్తావేంటి? ఏసై నన్నే చెప్పమంటావా? You're teaching me, Brahmaji? యా Hey! చోటు I have this girl with me, Brahmaji. Don't come to me. Don't come to me. I will kill her. చోటు I will kill her. Don't come to me. ఏసై ఏసై చోటు, come on. నువ్వు వెళ్ళు, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. ఈ జీవితంలో నాకున్న ఒకే ఒక ప్రాణాన్ని నిలిపేసావు కదరా. నేను ఇంకా ఏం చేయలేదు చోటు. దిస్ జస్ట్ వార్మ్ అప్. నిన్ను చూస్తుంటే మనస్ఫూర్తిగా మర్డర్ చేయాలందరా, కసిగా నరకాలనుంది. ఎలా చంపాలి, ఎలా చంపాలో ఐడియా చెప్పరా నా కొడుక.
రారా రా, నీలాంటి చంపితేనే నాలో ఉన్న కచ్చి కచ్చి గుల్ల అన్నీ తీరుతాయి. రా రారా. ఏ సమీరా లే, చూడు నా కొడుకుని ఎలా కొడతాను. ఈ రోజు పోలీసులు మంత్రి నరేంద్ర కుమార్ని అతని నివాస గృహంలో అరెస్ట్ చేశారు. పదవి కోసం సొంత అన్ననే హత్య చేసిన నరేంద్ర కుమార్ ఇంట్రాగేషన్ నిమిత్తం పోలీసులు జైలుకి తరలించారు. అమ్మా, నీ కొడుకు వచ్చాడు. ఇక నీ దగ్గరే ఉంటాడు, ఏ ప్రాబ్లం ఉండదు. నిజంగా నువ్వు దేవుడివి. అంత మాట అనకండి. నా భార్య కోలుకోగానే మళ్ళీ నీకు భోజనం తీసుకొచ్చిస్తాం బాబు. అలాగే అమ్మా, నేను వెళ్ళొస్తాను, రెస్ట్ తీసుకో. కైలాష్ వస్తాను. మంచిదమ్మా. ఒరే నాన్న, చెప్పడం మర్చిపోయాను, తమ్ముడు ఉన్నాడంట్రా. ఎవరు చెప్పారు? ఇప్పుడు చిదంబరం కూడా తెచ్చిపోయాడు. తమ్ముడిని పట్టుకోవడం ఎలాగరా? ఆ చోటుగాడికి చెప్పు నాన్న, మిస్ అయిపోయిన వాళ్ళని పట్టుకుంటాడు. వాడి పనే అది. నాన్న, ఇంతకీ తమ్ముడి పేరేంటి? నిరంజన్. నాకున్న ఒక్క ఆధారం పోయింది, మా అమ్మ. ఊరుకో, నేనున్నాను కదా. ఏంటి వీరే? చూడు, నా కొడుకుని నాకు తెచ్చిచ్చావు. నాకు ఇంకో సహాయం చేయాలి బాబు. అలాగే రండి, మాట్లాడదాం. ఇంకా సేపట్లో చోటు వాళ్ళ అమ్మ నాన్నని కలవబోతున్నాడు. ఆ దేవుడైనా వాళ్ళతో ఎన్నాళ్ళు ఆడుకుంటాడు. అమ్మా లేదు, నాన్న లేడు, అక్క చెల్లి తంబి లేరు, ఏక్ నిరంజన్. పిల్ల లేదు, పెళ్ళి లేదు, పిల్లనిచ్చి పెళ్లి చేసే మావా లేడు, ఏక్ నిరంజన్. ఊరే లేదు, నాతో పేరే లేదు, నీడా లేదు, నాకే తోడు లేదు. నేనెవరికి గుర్తే రాను, ఎక్కిళ్ళే రావసలే, నాకంటూ ఎవరు లేరే, కన్నీళ్ళే లేవులే. 10 మందిలో ఏ రాగిని, నా లోకమే వేరే, ఎరగేసినా తిరగేసినా నేనెప్పుడు ఏ ఒంటరి వాణ్ణే. అమ్మా లేదు, నాన్న లేడు, అక్క చెల్లి తంబి లేరు, ఏక్ నిరంజన్. పిల్ల లేదు, పెళ్ళి లేదు, పిల్లనిచ్చి పెళ్లి చేసే మావా లేడు, ఏక్ నిరంజన్.
Aware of platforms, son of bad time, avara.com. ఏదమ్మరుదాం tons of freedom, మనకదేగా problem. అరే డేట్ ఆఫ్ బర్త్ తెలియదే వెనుగాలికి పెరిగాలే. ఏ జాలి జోలా ఎరగరే నా గోలేదో నాదే. తిన్నావా దమ్మేశావా అని అడిగేదెవ్వడులే. ఉన్నావా పోయావా అని చూసేదిక్కే లేడే. మందిలో ఏ రాగిని నా లోకమే వేరే. ఎరగేసినా తిరగేసినా నేనెప్పుడు